హలో ఆల్, వెల్కమ్ టు ది ఎపిక్ ఎంటర్టైన్మెంట్స్. 2 వారాలైందండి పుష్ప 2 మాన్యువల్లో పడిపోయి ఇంకొక మూవీ రిలీజ్ కాక. సో అందుకే అనుకుంటా ఈ ఫ్రైడే ఒకేసారి 5 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ని చూసేస్తున్నారు, తప్పు కదా గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని మోగించేస్తే మేము అలా వీడియో పెట్టిన వెంటనే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మహేష్ బాబు ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం బహుశా ఇది మొదటి సినిమా కావచ్చు. అప్పుడెప్పుడో జల్సాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు కానీ మెయిన్గా ఒక క్యారెక్టర్కి అయితే ఇవ్వలేదు. సో ఆ మూవీ వచ్చేసి ముఫాసా. లయన్ కింగ్ పార్ట్ 2గా రాబోతున్న ఈ మూవీ కేవలం మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, లయన్ కింగ్ లాంటి యానిమేటెడ్ పిక్చర్స్ని చూసే వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది. హోప్ దిస్ మూవీ విల్ గెట్ ఏ గుడ్ రెస్పాన్స్. అల్లరి నరేష్ మరోసారి ఫుల్ మాస్ రోల్లో నటిస్తున్న మూవీ బచ్చలమల్లి. రాజేష్ దందా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ పక్కన అమృత అయ్యర్ నటిస్తున్నారు, అంటే హనుమాన్ సినిమా హీరోయిన్. ట్రైలర్ చాలా అంటే చాలా వైలెంట్గా ఉంది. హోప్ దిస్ మూవీ విల్ ఆల్సో బీ ఏ సక్సెస్. విడుదల మూవీ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. కమెడియన్ టర్న్డ్ హీరో సూరి మెయిన్ రోల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. అంటే ఇది తమిళ్ మూవీ అనేసి చెప్పక్కర్లేదు, బట్ తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా విడుదల పార్ట్ 2 వస్తుంది. ఈ మూవీలో ఎంటైర్ విజయ్ సేతుపతి వర్షన్ కనిపిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కర్ణాటకలోనే కాదు, ఇటు తెలుగు స్టేట్స్లో కూడా తనకి అంటూ ఒక ఇమేజ్ని సెట్ చేసుకొని తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్న హీరో ఉపేంద్ర. మనమందరం ముద్దుగా ఉప్పి అని పిలుచుకుంటాం. ఏ మూవీ కానీ, సూపర్ మూవీ కానీ, ఉపేంద్ర మూవీ కానీ ఎంత భారీ హిట్ అయ్యాయో తెలుగు స్టేట్స్ ప్రజలకి మరీ ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర ఏది చేసినా సరికొత్తగా చేసి చూపిస్తాడు. లోతుగా గమనిస్తే కానీ ఆయన మూవీస్ ఒక పట్టాన అర్థం కావు. అలాంటి కోవలోనే వస్తూ ఉన్న మూవీ యుఐ. 2050లో మనుషులు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ జీవన శైలి, ఒక మనిషి ఏం కోరుకుంటున్నాడు, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆ మనుషులని పాలించే అధికారులు ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్ మీద మూవీ నడుస్తుంది. అది ట్రైలర్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ మూవీ ఖచ్చితంగా కొంతమందినైనా మార్చగలదనే ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఉపేంద్ర తీశారు. హోప్ దిస్ మూవీ విల్ బీ ఏ గుడ్ సక్సెస్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టీమ్ ఎపిక్ సైనింగ్ ఆఫ్.